మీలో ఎంతమందికి శ్రమలు ఉన్నాయి? చెప్పండి. శ్రమలు చెప్పండి, పర్లేదు. నాకు శ్రమ ఉందన్నా, నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ బాధ వచ్చింది. ఉన్నారా లేరా అలాంటి వాళ్ళు? ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుందా ఉండదా? లాభిని అడిగినా చెప్తాడు నాకు శ్రమ ఉందని. చెప్తావా లేదా? ఎట్వా లోలు ఉన్నాడా కదా? పిల్లల్ని అడిగినా, పెద్దల్ని అడిగినా, ఎవరిని కదిలించినా ఏమంటారు? నాకు కొంచెం కష్టం ఉంది, నాకు కొంచెం బాధ ఉంది, నాకు కొంచెం శ్రమ ఉంది అని చెప్పుకుంటారు కదా? అవునా కాదు? ఒక టీచర్ అడిగిందంట సండే స్కూల్ పిల్లోని పిలిచి, దేవుడు ఒకవేళ మనకు 1000 శ్రమలను అనుమతిస్తే, 1000 శ్రమలను మన జీవితంలో అనుమతిస్తే అందులో ఎన్ని మనకు ఆశీర్వాదకరంగా ఉంటాయి అని అడిగిందట. అందులో ఎన్ని మనకు కలిసి వచ్చే శ్రమలు, లేకపోతే ఆశీర్వాదకరంగా ఉండే శ్రమలు అని అడిగిందంట. మీరు చెప్తారా ఆన్సర్? చెప్పండి ఎవరైనా. నా ప్రశ్న అర్థమైందా? అసలు ఒక టీచరు ఒక సండే స్కూల్ పిల్లగాన్ని పిలిచి, దేవుడు మనకు 1000 శ్రమలను అనుమతిస్తే మన జీవితంలో అందులో ఎన్ని మనకు ఆశీర్వాదకరంగా ఉంటాయి అని అడిగిందట. ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయా? అసలు ఉంటాయా? ఎన్ని ఉంటాయి? 1000 ఉంటాయా? లోలు నవ్విండంటే 1000 ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. రైట్. 1000 శ్రమలు ఆశీర్వాదకరంగా ఉంటాయి అని చెప్పిందట మీలాగనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమలు మనకు వస్తే మంచిదా? శ్రమలు ఉండకపోతే మంచిదా? నిజంగా చెప్పాలి, అబద్ధం ఆడకుండా చెప్పాలి. ఎట్లా చెప్తారు మీరు? శ్రమలు వస్తే దేవునికి దగ్గర అవుతాం, ఓకే. ఇంకా ఏం తెలుసుకుంటాం? దేవుని తెలుసుకుంటాం. ఇంకా చెప్పండి. శ్రమలు వస్తే మంచిదేనా? తగ్గింపు స్వభావం వస్తుంది అంటుంది సౌందర్య. ఇంకా విధేయత కూడా వస్తుందట పాస్టర్ చెప్తున్నా. ఇంకా చెప్పురు. ఇంకా అమ్మా, శ్రమల వెనుక దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు అంటుంది అక్క. మరి ఇన్ని తెలిసిన మనము శ్రమ వస్తే ఎందుకు మరి అంత బాధపడిపోతాం? శ్రమ మంచిదే కదా, మరక మంచిదే, మరక మంచిదే. అయితే దానికి ఏంటిది మందు? సర్ఫెక్సల్ ఉందిగా, మరక మంచిదే. పోతుంది, ఇట్లా అనగానే పోతుంది అది. హల్లెలూయా. చెప్పండి, శ్రమలు అనేటి దేవుడు మన జీవితంలో ఎందుకు అనుమతిస్తాడు? మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా మనకు అందిన సువార్త వేరు. నీకే కష్టం రాదు, ఏ శ్రమ రాదు, ఏ బాధ రాదు అని సువార్త చెప్పారు కదా. మరి ఇప్పుడేమో దేవుడి దగ్గరికి వచ్చినాక శ్రమలు మంచియే అని మీరే అంటారు, శ్రమ వస్తే మంచిదే అని మీరే అంటారు. మరి ఎవరైనా మనల్ని శ్రమ పెడితే ఎందుకు మళ్ళా మనం ఫైట్ చేస్తున్నామా లేదా? మనల్ని ఎవరైనా బాధ పెట్టినప్పుడు, శ్రమ పరిచినప్పుడు మనం ఏం చేస్తున్నాం? మళ్ళా డబల్ శ్రమ పెడుతున్నాం వాళ్ళు. కీర్తనలు 91 కీర్తన 15 వచనం. 91 కీర్తన 15 వచనం. త్వరగా చదవండి, మైకులో చదవండి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. వాక్యము మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో శ్రమలలో మొరపెట్టడం ఉన్నది. తర్వాత ఏమున్నది? శ్రమలలో మొరపెట్టినప్పుడు నేను ఆలకిస్తా అని దేవుడు చెప్తున్నాడు. తర్వాత ఏమున్నది? శ్రమలో నేను అతనికి తోడై ఉంటానా ఉండెదను అని అన్నాడు. హల్లెలూయా.
శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. రైట్. ఇక్కడ మనం గమనించినట్లయితే మనము శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ శ్రమను ఆలకిస్తానంటున్నాడు, శ్రమలో నుంచి విడిపిస్తా అంటున్నాడు, శ్రమలో తోడుగా ఉంటాను అని చెప్తున్నాడు. శ్రమలు మనకు మేలా కాదా? మళ్ళీ ప్రశ్నిస్తున్నా. శ్రమలు మనకు మేలు. రైట్. ఇప్పుడు 119వ కీర్తన 71వ వచనం. 119వ కీర్తన, నేర్చుకొనున్నట్లు నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయెను. శ్రమ నొంది ఉండుట నాకు మేలాయెను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. శ్రమ నొంది ఉండుట నాకు ఏమైపోయింది? మేలాయెను అని చెప్తుంది వాక్యం. రైట్. దేనికోసం మేలట? నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు ఏమైంది? మేలాయెను అని ఎవరు చెప్తున్నారు? కీర్తనకారుడు సెలవిస్తుంది. రైట్. యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే 42వ అధ్యాయం 10వ వచనం. 42వ అధ్యాయం 10వ వచనం చదవండి మైకులో. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు మంచిగా వినండి, ఇది మంచిగా వినండి. యోబు ఎవరి నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు? తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసిండు. హల్లెలూయా. యోబు గురించి మనందరికీ తెలుసు, దాదాపుగా తెలుసా లేదా? యోబు ఊజు అనేటువంటి దేశంలో బహుగా ధనవంతుడు. అతని లాంటి ధనవంతుడు ఎవరు కూడా లేరు. అతడు నీతిమంతుడు, అతడు యథార్థవంతుడు, అతడు మంచివాడు, అతడు గొప్పవాడు, అతడు పాపమును అసహించుకునేటువంటి వాడు, అతడు నీతిమంతుడిగా పిలువబడుతున్నాడు. దేవుని దృష్టిలో మంచివాడుగా ఆయన ఉన్నాడు. అలాంటి సమయంలో అపవాది అనేటువంటి వాడు దేవుని దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని యోబు దగ్గరికి వచ్చి యోబుకున్నటువంటి సర్వాన్ని తీసేసిండా లేదా? అన్ని కోల్పోయాడు. ఇదండి, ఇక్కడ చూడండి, నన్ను అన్ని కోల్పోయాడు యోబు. అన్ని కోల్పోయిన తర్వాత భార్య వచ్చి, ఇంకను నీ యథార్థతను వదిలిపెట్టవా? ఇంకా నువ్వు చచ్చిపోవటం మంచిది, నువ్వు బ్రతికుండేం లాభం, నీ శరీరము కూడా కురుపులతో నిండిపోయింది, నువ్వు ఏం పని చేయలేవు, ఇక యథార్థతను వదిలిపెట్టి చచ్చిపో అని ఎవరంటారు? భార్య అన్నది. అంటే భార్యను ఏమని తిట్టిండు? ఆమెను మూర్ఖురాలన్నాడా? ఇంకొకళ్ళ గురించి చెప్తుండా? మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు ఏందమ్మా? దేవుని యొద్ద నుంచి మేలును మాత్రమే అనుభవిస్తావా, కీడొస్తే అనుభవించవా అని ఎవరికి చెప్తుండు? భార్యకి చెప్తా ఉన్నాడు. చాలా సార్లు మనం ఏం చేస్తామని అంటే, మేలే కావాలి, మనకేం కావాలి? మేలే జరగాలి. మీరు ఇప్పుడు నన్ను బాధ పెట్టద్దని శ్రమలు మేలా ఆశీర్వాదాలు మేలా అంటే మీరు శ్రమలే మేలన్నారు. ఓకే, మీకు కొన్ని వాక్యాలు తెలుసు కాబట్టి దాని ప్రకారంగా మాట్లాడరు. వాస్తవంగా మీకు శ్రమలు వస్తే అప్పుడు ఏమంటారు? మీకు భయంకరమైన శ్రమలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు? మీ నోటి నుంచి ఏమొస్తుంది? ఏమో దేవుడు అన్నా గింతగనం శ్రమిస్తాడు అనుకోలే అన్న, మస్తు బాధ అవుతుందన్నా, ఏం చేయాలో అర్థమవుతలేదన్నా, ఎట్లా బతుకుడో ఏమో అన్నా అంటారా అన్నారా మీరు? ఇప్పుడేమో శ్రమలే మేలు, మాకు శ్రమ వస్తేనే మేలు, మేము బాగుంటాం అని అంటారు. శ్రమ రాగానే ఏమంటారు? బాగున్నావా అక్క, బాగున్నావా అన్న అని అడిగితే ఏం బాగున్నా, ఏం బాగున్నా, ఎప్పుడు చూసినా కష్టాలే, మా ఇంట్లో ఎప్పుడు చూసినా కష్టాలే, ఎప్పుడు చూసినా కన్నీళ్ళే, ఎప్పుడు చూసినా అప్పులే, ఎప్పుడు చూసినా రోగాలే, ఏం బాగున్నాం, ఏం బాగా. మందిరానికి రామ్మా, దేవుడు బాగు చేస్తాడు. ఏమొచ్చుడన్నా, వచ్చి ఇట్లా అయిపోయింది, వచ్చి ఇట్లా అయిపోయింది. ఇక మేము రామన్నా, ఇంటికాడనే ఉంటాం. సందేద్దామంటే కూడా లేవన్నా 10 రూపాయలు, ఏం చేయాలి? మా పరిస్థితి సందేద్దామంటే కూడా లేదన్నా. ఏం రమ్మంటామన్నా గుడికి?
దేవుడు కష్టాలు ఇస్తాడంటే సరే అనుకున్నా, కానీ గింతగానం కష్టాలు ఇస్తాడు అనుకోలేదన్నా నేను. మరి గింతగానే ఇస్తాడన్నా, నేనే దొరికిన దేవునికి అంటమానమా చెప్పండి? ఖచ్చితంగా అంటాం. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, యోబు అన్ని పోగొట్టుకున్నప్పుడు ఆ భార్య వచ్చి అలాగ మాట్లాడుతున్నప్పుడు యోబు అంటున్నాడు, ఓ నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు, నువ్వు దేవుని వలన మేలునే అనుభవిస్తావు కానీ కీడును అనుభవించవా అని అంటున్నాడు. సరే, ఇది పక్కకు పెడితే తర్వాత స్నేహితులు వచ్చారు. స్నేహితులు వచ్చి కూడా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, ఏమయ్యా యోబు, ఏమయ్యా ఇంకా నీతిమంతుడు అంటున్నావు, ఇంకా యథార్థ అంటున్నావు, ఎందుకని దేవుడు ఏం చేసిండాయా నీకు, ఏం బాగైనవయ్యా నువ్వు పెద్ద ధనవంతుడవు, గొప్ప ధనవంతుడవు, దేశంలో నెంబర్ 1 ధనవంతుడవు, నువ్వు ఎక్కడికి వచ్చింది చూడు నీ స్థితి, ఎక్కడికి వచ్చింది నీ స్థితి? ఉన్నాస్తి మొత్తం వాయే, పిల్లలు చచ్చిపోయి అన్ని వాయే, ఆఖరికి ఏదైనా పని చేసుకుందామంటే శరీరం కూడా నీకు కురుపులతోటి నిండపడే, ఇంకెందుకయ్యా ఈ బతుకు, చచ్చిపో, ఇడిచిపెట్టు, దేవుడు లేడు, ఏం లేదు, అంతా వేస్ట్ అని స్నేహితులు కూడా ఎన్నో సార్లు ఆయనను బాధ పెట్టిరు. యోబు మౌనంగా ఉండిపోయాడు, ఎవరిని ఏమనలేదు. కానీ యోబు ఒకటి నేర్చుకున్నాడు, ఏంటంటే అతను బాధించిన వారిని, అతన్ని బాధ పెడుతున్నటువంటి వారి కొరకు యోబు ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు మనం చదివిన వాక్యం అదే. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసిండు. హల్లెలూయా, హల్లెలూయా. పోగొట్టుకున్న దానికంటే 2 అంతలు ఇచ్చిండు దేవుడు. నమ్ముతున్నామా? దేవుడు పోగొట్టుకున్న దానికంటే 2 అంతలు ఇచ్చిండు. ఎప్పుడో తెలుసా? యథార్థతను వదలనప్పుడే. హల్లెలూయా. విశ్వాసమును కాపాడుకున్నప్పుడు, దేవుణ్ణి ఒక్క మాట ద్వారా కూడా దూషించనప్పుడు, ఏమి దేవుడు అయినా అని అననప్పుడు, దేవుడు మాకు అన్యాయం చేసిండు సార్ అని కూడా అనలేదట యోబు. అన్నాడా? అన్ని పోగొట్టుకున్న తర్వాత కూడా యోబు అనే మాట ఏంటిదనంటే, దేవుడిచ్చిండు, దేవుడే ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఇలాంటి మాటలు మనం అంటామో, ఎప్పుడైతే శ్రమలలో మనము దేవుని నిందించకుండా, దేవుణ్ణి బాధించకుండా మనం ఎప్పుడైతే మన విశ్వాసమును కాపాడుకుంటామో, ఎప్పుడైతే మనల్ని బాధిస్తున్నటువంటి వారి కొరకు, మనల్ని శ్రమ పరుచుతున్నటువంటి వారి కొరకు ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, దేవుడు నీకు 2 అంతలుగా ఇస్తాడు. నమ్మితే చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థన చెయ్యం. మనకున్న అలవాటు ఏంటంటే బాధించేటోళ్ళ కోసం ప్రార్థన చెయ్యం, శ్రమ పెట్టే వాళ్ళ కోసం ప్రార్థన చేయం. ప్రార్థన చేయమని వాక్యం చెప్తుంది. బ్రదర్ సిస్టర్ అని చెప్తే ఏమంటారు తెలుసా? అన్నా చెప్పడానికే మంచిగుంటుందన్న, ఇది చెప్పడానికే మంచిగుంటుందన్నా, వినడానికి మంచిగుంటుందన్నా, కానీ చేయలేమన్నా, చేయలేం అన్న. వాళ్ళు చేసిన మోసము జీర్ణించుకోలేకపోతున్నామన్నా. ఎంత మోసం చేసిరో తెలుసా? ఎంత మాటలు అన్నారో తెలుసా? ఎట్లా క్షమించాలి వాళ్ళను, ఎట్లా అని ప్రార్థన చేయాలన్నా వాళ్ళ కోసం? నువ్వు బాగానే చెప్తున్నావు, చెప్పడానికే మంచిగుంటుంది, ఇవన్నీ చేయలేనమ్మా, చేయలేం. ఎప్పుడు చేస్తారు తెలుసా? నీకు దేవుని వాక్యము, దేవుని ప్రేమ నీకు అర్థమైతే నువ్వు చేస్తావు. హల్లెలూయా. అది అర్థము కానంతసేపు నువ్వేం చేస్తావు తెలుసా? శత్రువును శత్రువుగానే చూస్తావు. శత్రువుని ఎట్లా చూస్తావు? శత్రువుగానే చూస్తావు. కానీ యోబు అతని స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు అతని క్షేమ స్థితి దేవుడు అతనికి మరలా దయచేసిండు అని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకరి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే గనక, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం
7వ వచనం. నశించిపోవు సువర్ణము నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా, శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగుతది. హల్లెలూయా. ఇది మనకు బాగా తెలిసిన వాక్యమే. ఎన్నో సార్లు దీని గురించి మనం మాట్లాడుకున్నాం, అవునా కాదా? సువర్ణం అనగా బంగారమును ఏం చేస్తున్నాడు? కొలిమిలో వేస్తున్నాడు. ఎందుకు వేస్తున్నాడు? మీ బంగారం ఎప్పుడన్నా వేపించారు? అట్లా వేపించారా లేదా? అదే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు వేసిర్రా లేదా? మరి మాకేం తెలియదు, మాకు బంగారమే లేదన్నట్టు చూస్తుర్రు మీరు. మీరు అవసరమైన దగ్గరికి పోయి మీకు ఒకవేళ ఏదైనా చైన్ గిట్ల ఏదన్నా తెగిపోయి ఉంటే దీనిని అతుకు పెట్టయ్యా అని ఆయనకి ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తాడు? పెవికి పెట్టి అతుకు పెడతాడా? ఎట్లా పెడతాడు? దాన్ని ఖచ్చితంగా కాలవాల్సిందే. కాలుస్తేనే అది అతుకుతుంది, అవునా కాదా? కాలుస్తేనే కోల్పోయిన ఆ రూపముని మరలా తీసుకురాగలుగుతాడు ఆయన, అవునా? అందుకనే అవసరం ఏం చేస్తాడు అంటే బంగారమును అగ్నిలో వేసి కాలుస్తాడు. దానికి ఉన్నటువంటి రసంతా పోగొట్టి దాన్ని శుద్ధతోటి బాగా కొట్టి దానికి ఏ డిజైన్ అయితే చేయాలో ఆ డిజైన్ చేసిన తర్వాత అప్పుడు మన ముందుకు తీసుకొస్తే అది బాగా సుందరంగా అందంగా కనబడుతుంది. ఎప్పుడు కొలిమిలోనికి పోయి బయటకు వచ్చినాక. నువ్వు ఈ బంగారం బిస్కెట్ ఉందనుకో, అట్లనే పెట్టి నీకు ఇస్తే ఏం చేసుకుంటావు? దాన్ని ఏం చేసుకుంటాం? చెవులో పెట్టుకుంటామా, మెడకి వేసుకుంటామా? ఏం చేసుకోలేము. కానీ దాన్ని ఏం చేయాలా? నువ్వు కమ్మలు చేపించుకోవాలన్నా అది అగ్నిలోనికి పోవాల్సిందే. నువ్వు మెడలో బంగారు గొలుసు చేయించుకోవాలన్నా అగ్నిలోనికి పోవాల్సిందే. నీకు ఏది కావాలన్నా అది అగ్నిలోనికి పోయి రావాల్సిందే. దేవుడు నిన్ను ఆయన ఎదుట నిలబెట్టుకోవడానికి, దేవుడు నీకు ఆయన ఎదుట మహిమ ఘనత నీకు కలగజేయడానికి నీ యొక్క అమూల్యమైనటువంటి విశ్వాసమును ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై అని అంటున్నాడు. అగ్నిలో సువర్ణమును కాల్చినట్టుగా నీ యొక్క విశ్వాసము నీ యొక్క పరీక్షల ద్వారా, నీకొచ్చిన శ్రమల ద్వారా అది పరీక్షించబడితే, ఆ పరీక్షలో అది నిలిస్తే నీకేమైతుంది? మహిమ, మెప్పు, ఘనత. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ తెలిసినటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు. అతని పేరు యోసేపు. అతని పేరు ఏం పేరు? యోసేపు. యోసేపుకు వచ్చినటువంటి శ్రమలు మనందరికీ తెలుసు. యోసేపు చిన్నప్పటి నుంచే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి వాడు. చిన్నప్పటి నుంచే దేవుని ఎడల భక్తి కలిగి ఉన్నాడు. చిన్నప్పటి నుంచే దేవుని యొక్క దర్శనములు పొందుకుంటున్నాడు. చిన్నప్పటి నుంచే దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. చిన్నప్పటి నుంచే దేవుడు ఆయనకు తోడుగా ఉండడం మొదలుపెట్టాడు. అయితే ఒక రోజున ఈయనకు ఒక దర్శనం వచ్చింది. మేలుకున్నాడు. ఈ దర్శనమును తీసుకుపోయి వారి యొక్క తోడబుట్టినటువంటి అన్నదమ్ములకు పంచుకున్నాడు. అన్న నాకు దర్శనం వచ్చింది, దేవుడు ఇట్లా చూపించిండు తెలుసా అని అడిగినప్పుడు, అరే ఏమనుకుంటున్నావురా నువ్వు అంటే, ఇప్పుడు మేమందరం కలిసి నీకు మొక్కాలా, మేమందరం కలిసి నీకు సాగిలపడాలా అని చెప్పి ఎవ్వరు కూడా ఆయన మాటను తీసుకోలే. ఇట్లా కొన్ని సంవత్సరాలు గడుస్తుండగా ప్రతిసారి అతడు ఈ దర్శనాల గురించి చెప్పడం, ఇంకా ప్రతిసారి వీళ్ళ యొక్క చెడ్డ సమాచారమును తీసుకెళ్లి వాళ్ళ నాన్నకు చెప్పడం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు వీళ్ళ కోపం వచ్చింది. అరే వీడు ఎప్పటికీ మన మీద ఏదోటి చెప్తుండ్రా మన నాయనకి. వినండి, ఎప్పటికీ మన మీద ఏదో ఒక సాకు చెప్తా ఉన్నాడు, ఏదో ఒక పని చెప్తా ఉన్నాడు. మన నాయనకు మన మీద వీడు లేనిపోయి కల్పించి చెప్తుండ్రా, వీడిని ఏం చేద్దాంరా అని అనుకొని వారు తీర్మానం చేసుకున్నారు. ఏమని? వీడిని చంపితే బాగుంటుంది, ఇంకేం ఉండదు అని అనుకున్నారు. ఇంకొక సహోదరుడునే సంపత్తు
సంపత్తు వీడు కూడా మన సహోదరుడు కదా. సంపత్తు మరి ఏం చేద్దాం కొడదాం, బాగా కొట్టి వదిలిపెడదాం అనుకున్నారు. అవునా కదా? బాగా కొట్టిరు, కొట్టి 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 ఎక్కడేసిరు? గుంటలో వేసి. గుంటలో వేస్తే ఆ గుంటలో నుంచి అరుస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆ గుంటలో కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. అరే వీడు బాగా ఏడుస్తున్నాడు, అరుస్తున్నాడు అని చెప్పి అల్లకెళ్ళి బయటికి తీసి దారుంటి కొంతమంది వస్తుంటే వీళ్ళకి అమ్మేద్దాంరా బానిసగా అని చెప్పి అమ్మేసి వేరే దేశానికి అమ్మేసి అతని అంగి ఉంది కదా, ఆ అంగిని చేసి ఏం చేసారు? ఒక జంతువుని చంపి దాని రక్తంలో అంగిని ముంచి ఇప్పుడు నాన్న దగ్గర తీసుకుపోయి, నాయనా యోసేపు కనబడతలేడు, అడవి మృగాలు తిన్నట్టున్నాయి, ఇగో రక్తం అంటిన అంగి, ఇగో ఇది యోసేపుదేనేమో చూడు అని చెప్పి చూపిస్తే అప్పుడు ఆ అంగిని చూసి వాళ్ళ నాయన ఎంతో ఏడిశాడు. అయ్యో నా కుమారుడు, నా యోసేపును జంతువులు తిన్నయా, మృగాలు తిన్నయా అని చెప్పి ఎంతో బాధపడ్డాడు, ఏడ్చాడు. బానిసగా అమ్మబడ్డాడు యోసేపు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేశంలో కూడా భాష రాని ప్రాంతం, బంధువులు లేరు, చుట్టాలు లేరు, స్నేహితులు లేరు, ఎవరు లేరు, పలకరించే వాళ్ళు లేరు, ఆదరించే వాళ్ళు లేరు. అలాంటి సమయంలో ఆ దేశానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా యోసేపుకు దేవుడు, అరే ఎక్కడికి పోయినా ఆయనకి ఏమైతుంది? దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉంటున్నాడు కనుక ప్రతి విషయంలో, ప్రతి దానిలో దేవుడు అతన్ని వర్ధిల్లింపజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరికి లేని ఒక మర్మము తెలిపేటువంటి ఆ యొక్క వరమును దేవుడు అతనికి ఇచ్చాడు. ఎంత కష్టమైనటువంటి దర్శనాలు పడ్డా దాని మర్మమును యోసేపుకే దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి సమయంలో ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో హింసలు పడ్డాడు. జైల్లో వేశారు. ఆ యొక్క ఫరో యొక్క భార్య అతని మీద నింద వేసింది, ఆ జైల్లో వేశారు. అయినప్పటికీ కూడా అతన్ని విడిపించాడు దేవుడు. జైల్లో చెరసాలలో కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఎక్కడికి వెళితే అక్కడ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. కాబట్టి విడిపించబడ్డాడు. విడిపించబడిన తర్వాత అతనికి ఏం జరిగిందంటే ఆ రాజు చెప్పాడు, ఆ ఫరో చెప్పాడు, ఇదిగో యోసేపు నిన్ను నా ఇంటి మీద అధికారిగా నియమిస్తున్నా అని అన్నాడు. తర్వాత అదే రాజు అదే ఫరో చెప్తున్నాడు, ఇదిగో యోసేపు ఇంటి మీద కాదు ఈ దేశం మీదనే నిన్ను అధికారిగా నియమిస్తున్నాను అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బానిసగా అమ్మబడినటువంటి వాడు, అన్నదమ్ముల చేత ఎన్నో శ్రమలు పొందినటువంటి వాడు, దేశం కాని దేశంలో, ప్రాంతం కాని ప్రాంతంలోనికి వెళ్ళి ఒక దేశ అధికారిగా, కరువు కాలంలో అనేకులకు ఆహారం పెట్టేటువంటి ఒక అధికారిగా దేవుడు అతన్ని నిలబెట్టుకున్నాడు. కారణం ఏంటో చెప్పండి? ఏంటిది? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అన్ని శ్రమలలో అతడు ఓర్చుకున్నాడు కాబట్టి, ఎవరిని కూడా తిరిగి ఒక్క మాట కూడా అనలేదు కాబట్టి ఇవి మనం గ్రహించం. యోసేపును దేవుడు దీవించిండు. యోసేపును ఐగుప్తులో రాజుగా నియమించిండు, నాయకునిగా పెట్టిండు, ప్రధానమంత్రిగా పెట్టిండు. దేవా మమ్మలను కూడా పెట్టు అంటే, యోసేపు శ్రమలు పడుతున్నప్పుడు, యోసేపు హింసించబడుతున్నప్పుడు, యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నప్పుడు యోసేపు ఎవరిని కూడా ఏమనలే, హింసించేవారిని ఏమనలే, కొట్టేవారిని ఏమనలే, తిట్టేవారిని ఏమనలే, ఎవరిని ఏమనలే. ఆయన అన్నాడా? ఎవరినన్నా ఏమన్నా అన్నాడా? అనలే. గనుకనే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఆ దేశంలో అతడు ప్రధానమంత్రిగా, నాయకుడిగా, దేశమును ఏలేటువంటి వాడిగా, దేశము మీద ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు ఒక బానిసను తీసుకుపోయి నిలబెట్టాడు, కూర్చోబెట్టాడు. కారణం ఏంటో తెలుసా? శ్రమ కలుగుట నాకు మేలాయను. శ్రమలలో నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. శ్రమ వచ్చిందని బాధపడుతున్నావా? ఈ శ్రమలలో దేవుడు విడిపిస్తలేడు నన్ను అని బాధపడుతున్నావా?
నాకే వచ్చిన శ్రమలని ఏడుస్తున్నావా? దేవుడు ఏదో ఒక రోజున నిన్ను ఒక స్థితిలో నిలబెట్టడానికే నీకు ఈ శ్రమలను అనుమతించాడనేది గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఏదో ఒక రోజున ఈ యొక్క దేవుడు నిన్ను ఒక స్థితిలోనికి తీసుకురావడానికే దేవుడు నీకు ఈ శ్రమ ఇచ్చాడు అనేది గుర్తుపెట్టుకో. అయ్యో శ్రమ వచ్చింది, అయ్యో బాధ వచ్చింది, అయ్యో నా ఇంటి వారు వెలేశారు, నా అన్నదమ్ములు వెలేశారు, నా బంధువులు వెలేశారు, నాకు ఎక్కడ స్థానం లేదు, ఎక్కడ చోటు లేదు, నేను ఎవరికి చెల్లను అని నువ్వు ఏడుస్తూ కూర్చోకు. దేవుడు నీకు తోడుగా ఉంటానని చెప్పాడు. దేవుడు నిన్ను ఒక స్థితిలోనికి నడిపించడానికే నీకు శ్రమ ఇచ్చాడు. బంగారము కొలిమిలోనికి వెళ్ళితేనే దానికి ఒక రూపం వస్తుంది. నీవు శ్రమ అనే కొలిమిలోనికి వెళితే, అందులో నీకు విశ్వాసం ఉంటే, దేవుని మీద నీకు నమ్మకం ఉంటే, దేవుని మీద నువ్వు ఆధారపడితే, దేవుని మీద నీకు పరిపూర్ణ విశ్వాసం నువ్వు కలిగి ఉంటే, దేవుడు నిన్ను కూడా ఏదో ఒక రోజున నిలబెట్టుకోగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుని పిలిచి, యోసేప్ నువ్వు ఒకప్పుడు బానిసవు కదా, ఒకప్పుడు నీ అన్నదమ్ములు నిన్ను వెలివేశారు కదా, ఒకప్పుడు నువ్వు ఎన్నో హింసలు పడ్డావు కదా, ఎన్నో శ్రమలు పడ్డావు కదా, నువ్వు చెరసాలలో వేయబడ్డావు కదా, ఇంత సడన్ గా నువ్వు ఒక గొప్ప అధికారిగా నువ్వు నియమించబడ్డావు, కారణం ఏంటిదో చెప్తావా అని యోసేపుని అడిగితే యోసేపు ఏమంటాడు తెలుసా? శ్రమలలో నేను ఓర్చుకున్నా, శ్రమలలో నేను విధేయత కలిగి ఉన్నా, నాకు అవి మేలైనవి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనల్ని ఎంతో మంది శ్రమపరుస్తారు, ఎంతో మంది మనల్ని బాధిస్తారు. మనం చేసే పనులు ఎవరికి నచ్చకపోవచ్చు. యోసేపు చేసిన పనులు వాళ్ళ అన్నదమ్ములకు నచ్చినాయా? నచ్చలే. యథార్థంగా ఉండడం ఎవరికి నచ్చకపోవచ్చు, నీతిగా బ్రతకడం ఎవరికి నచ్చకపోవచ్చు, సత్యం అనుసరించి బ్రతకడం ఎవరికి నచ్చకపోవచ్చు. వారు నిన్ను హేళన చేయవచ్చు, నిన్ను నిందించవచ్చు, నిన్ను కాని మాటలు అనవచ్చు, అయినా తట్టుకొని నిలబడు. వాటన్నిటిని నువ్వు తట్టుకొని నిలబడు, శ్రమలలో ఓర్చుకొని నిలబడు. బాధ వచ్చిందా ఓర్చుకో, శ్రమ వచ్చిందా ఓర్చుకో. నిందలు వేస్తారు, అవమానపరుస్తారు, ఎన్నో హేళన మాటలు మాట్లాడతారు. నువ్వు చేసిన ఎవడు గుర్తుపెట్టుకోడు. నువ్వు ఎంత మంచి చేసినా వీడు చెడ్డోడే అనేటువంటి ముద్ర నీ మీద వేస్తారు. అయినా పర్వాలేదు ఓర్చుకో, అయినా పర్వాలేదు ఓర్చుకో. నీ ఉద్యోగం చేసే కాడ కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళినా కావచ్చు, నువ్వు ఎంత మంచిగా ఉందామనుకున్నా నిన్ను ఉండనీయకపోవచ్చు. గుర్తుపెట్టుకో, అయినా పర్వాలేదు. దేవుడు నాకు తోడు ఉన్నాడనే సంగతిని నువ్వు మర్చిపోకు. హల్లెలూయా. దేవుడు నాకు తోడు ఉన్నాడన్న సంగతిని నువ్వు మర్చిపోకు. దేవుడు నిన్ను ఆ శ్రమల గుండా తీసుకెళ్లి ఒక ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. దానికోసమే దేవుడు వేచి ఉన్నాడు. శ్రమల ద్వారా ఏమొస్తుంది చెప్పండి? శ్రమల ద్వారా ఓర్పు వస్తుంది. 5వ అధ్యాయం, మా రోమపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చదవండి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడము. హల్లెలూయా. శ్రమలయందు అతిశయపడదము. దేంట్లో అతిశయపడదము? శ్రమలు వచ్చినప్పుడు అతిశయపడాలంట. శ్రమలు వచ్చినాయని గర్వించాలట. ఎప్పుడమ్మా శ్రమలు వచ్చినాయని ఇట్లా ఉండాలి. నాకు శ్రమ వచ్చింది తెలుసా, శ్రమ వచ్చింది నాకు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అని దేవునికి మహిమ చెల్లించాలా, దేవునికి స్తోత్రం చెప్పాలి. మనం ఎప్పుడు ఇట్లుంటాం తెలుసా? మనకు అన్ని వచ్చినప్పుడు నేనేందనుకుంటున్నావు, నాకు అన్ని ఇచ్చిండు దేవుడు, నాకు అన్ని ఇచ్చిండు దేవుడు, ఇట్లా అని మనం అన్ని ఇచ్చినని గర్వించిన తర్వాత కొంతకాలానికి ఇట్లా అయిపోయింది. ఏమైంది మళ్ళీ ఇట్లా అయినామంటే అయిపోయింది, అన్ని పోయినాయి, అన్నీ
అందుకే శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలట? శ్రమల యందు నీవు అతిశయపడాలి. శ్రమ వచ్చిందని గర్వించు. ఎందుకు గర్వించాలి అని అంటే, ఆ శ్రమల ద్వారానే దేవుడు నిన్ను ఒక స్థితిలోనికి తీసుకెళ్తాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. శ్రమల ద్వారా ఓర్చుకో. శ్రమలు వచ్చినప్పుడు ఓర్చుకో. నువ్వు ఎంత ఓర్చుకుంటే అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. చాలా మంది ఓర్చుకోరు. ఎవరన్నా ఏమనంటే ఓర్చుకోరు, తట్టుకోరు. నేను ఇంత మంచి చేసినా నన్ను ఎవడు పట్టించుకుంటలేడు, నన్ను ఎవడు గుర్తిస్తలేడు, నా పనులు ఎవడికి నచ్చతలేవు, ఏం నేను చెయ్యిగా అని ఏం చేస్తారు? వీళ్ళు పక్కకు పోతారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు అందులో నిలబడు, నువ్వు ఆ శ్రమలలో నిలబడు, నువ్వు ఓర్చుకొని నిలబడు. నిన్ను దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. దానికోసం నువ్వు నిలబడు, దానికోసం ఎదురు చూడు. అది వచ్చేదాకా చూడం మనం. చెప్పడానికి బాగానే ఉంటాయన్న, ఇవి చెప్పడానికి బాగానే ఉంటాయి, వినడానికి బాగుంటాయన్న, కానీ చేయలేం. మా బాధ మీకేమెరకన్నా? ఇక్కడ బాధ ఉంది మాకు తెలుసా? ఒకవేళ యేసయ్య గనక నీవు నేను చేసిన తప్పులను జ్ఞాపకం పెట్టుకుంటే ఈరోజు మరి మన పరిస్థితి ఏమవునో, మన పరిస్థితి ఏమవునో అది ఆలోచించం మనం. అది ఆలోచించు. దేవుడు ఏమన్నాడంటే, నేను నీకు చూపించిన ప్రేమ నువ్వు ఇతరులకు చూపించు. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. మనం ఆ ప్రేమను కలిగి ఉన్నాం. ఈ ప్రేమను అనేకులకు పంచవారముగా మనం ఉండాలి, కానీ శత్రుత్వాన్ని పెంచుకునే వారముగా మనం ఉండొద్దు. శత్రువు కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్పిండు. హింసించు వారి కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్పిండు. నీ స్నేహితుల కొరకు, నీ బంధువుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు నువ్వు ప్రార్థన చేయమని దేవుడు చెప్పిండు. నువ్వు అది చేయనంతసేపు అదే స్థితిలో ఉంటావు. నువ్వు చేసి చూడు, దేవుడిని నిలబెడతాడు. హల్లెలూయా. యోసేపుని నిలబెట్టిన దేవుడు, యోసేపును ప్రధానమంత్రిని చేసిన దేవుడు, ఈ రోజు నీకు వచ్చిన శ్రమలు ఎంత ఓర్చుకొని నిలబడు. ఏదో ఒక రోజున దేవుడు నిన్ను ఒక స్థానంలోనికి తీసుకొస్తాడు. ఈరోజు నిన్నెవ్వరు గుర్తించకపోవచ్చు, ఈరోజు నిన్ను అందరూ తృణీకరించవచ్చు, కానీ ఒక దినాన నిన్ను గుర్తించేటట్టుగా దేవుడు చేస్తాడు. ఏ దిక్కు లేని నీకు దేవుడే దిక్కుగా నువ్వు ఉంటే అనేకులు నువ్వే దిక్కు అని నీ దగ్గరికి వచ్చేటట్టుగా దేవుడు చేస్తాడు. దానికోసం చూడాలి మనం, దానికోసం చూడాలి. శ్రమ ద్వారా ఓర్చుకోవాలి మనం. శ్రమలలో మనకి ఏముండాలా? ఓర్పు ఉండాలి. శ్రమలలో ఏముండాలి? ఇంకా విధేయత ఉండాలి. 5వ అధ్యాయం ఏప్రిల్కి రాసిన పత్రిక 8వ వచనం. ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. హల్లెలూయా. ఎవరు నేర్చుకున్నారు? యేసయ్య దేవుని కుమారుడై ఉండి శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడని వాక్యములో మనం చదువుతున్నాం. ఈరోజు శ్రమ వస్తే మనకు విధేయత వస్తలేదు. శ్రమ వస్తే మనం అందులో ఓర్చుకోవడం లేదు. శ్రమ వస్తే మనం అసలు నిలబడుతున్నాము తట్టుకొని. నువ్వు ఓర్చుకొని విధేయత కలిగి ఆ శ్రమలు తట్టుకొని నువ్వు నిలబడితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, గొప్ప చేస్తాడు. ఏం చేస్తాడు దేవుడు? గొప్ప చేస్తాడు. శ్రమ మనకు రావడము మేలు, అవునా కాదా? శ్రమలో మనకు రావడము మేలు. దేవుడు యోబుకు 2 దీవెన ఆశీర్వాదం ఇచ్చాడు, డబల్ బ్లెస్సింగ్. యోసేపును, ఎక్కడో ఉన్న యోసేపును తీసుకొచ్చి, గుంటలో ఉన్న యోసేపును లేపి ఎక్కడ కూర్చుండబెట్టాడు? సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఈరోజు మనం ఏమనుకుంటున్నామంటే, ఇక నా పని ఇంతే కావచ్చు, నా స్థితి ఇంతే కావచ్చు, నేను గుంటలనే ఉంటా కావచ్చు, ఇక నన్ను ఎవరు పైకి తీసేటోళ్ళు లేరు, ఇక నేను రాను కావచ్చు, ఇక నేను ఇంతే కావచ్చు. కాదు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడు నిన్ను నిలబెట్టాలని చూస్తున్నాడు. దేవుడు నిన్ను గొప్ప చేయాలని చూస్తున్నాడు. దేవుడు నిన్ను వాడుకోవాలని చూస్తున్నాడు. అయితే దేవునికి అవకాశం ఇచ్చి మనం చూడు.
దేవునికి అవకాశం ఇచ్చి చూడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుడు వాక్యం దీవించునుగాక.